మొన్ననే లేచినావు కదా ఒకటి ఏదో మాట అంటే బేవని అంటున్నావు. పక్కకెళ్ళి కూర్చో బేనా. గౌతమ్ ఒక్క నిమిషం. గేమ్ లో గెలవకపోతే ఇష్టం వచ్చినట్టు అవార్డాలు ఇవ్వడు కాదు. ప్లేట్ నువ్వే. సరే ప్లేట్ నాకు తగిలి పడిపోయింది ఒప్పుకుంటా. తెలియకుండా కావాలని పడేసి నువ్వు పడేలే. నేను కావాలని పడేసిన కాబట్టి నువ్వు ప్లేట్ గురించి మాట్లాడు కొట్టినా అంటావు. పెట్టింది కదా నువ్వు పెట్టాలి రూల్స్. ఒక్క నిమిషం చూడండి. ఈ ప్లేట్ పడేద్దాం. ఆబ్వియస్లీ పడేయకూడదు. నాకు కూడా పడేసింది కదా మరి. ఆడే విధానం నీకు తెలుసా మచ్చా? ఫస్ట్ నుంచి చూస్తున్నా. ఏంటి చెప్తున్నావు? ఏం చూస్తున్నావు? బేని కాదు కొట్టింది. కుసో బేను ఎప్పుడు మీద నేను కొట్టింది. ముఖం మీద ఆయన ఎక్కడ కొట్టి అడుగు. ఏంది ఇక్కడ ఎవడు కొట్టింది? నేను ఇక్కడ రాయడానికి వస్తే తగిలింది. స్టార్ట్ చేసింది నువ్వు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. మాట్లాడు చూపి. ఏం చేస్తావు? బేన్ ఎందుకన్ను? నువ్వేంటి మళ్ళా బొగ మీద కొడుతున్నా మళ్ళా తెలీదు. గేమ్ లో కావాలని కొడతాడా? ఎవరికి తెచ్చు నువ్వు కొట్టినా కొడతావు అనిపించింది. నేను కొట్టినా కొడతా అనిపించి. ఆ గురించి నీకు అక్కడ అంత గేమ్ లో కూడా తగిలింది అని చెప్పండి సారీ అని చెప్పిన. ఎవరు తగిలిందన్నా? నీకు తగిలింది అని సారీ అని చెప్పలే. పుష్ చేసుకున్నావు. దాని నెట్టినప్పుడు కనీసం సారీ చెప్పినవా? ఏంటి ఫస్ట్ నువ్వు చెప్పినావా సారీ? నన్ను నెట్టినావు. ఎవడొచ్చింది చూసింది కదా అవినాష్. నెట్టలే నన్ను అందరూ చూసారు. లైన్ నుంచి బయట తోసుకుని వచ్చింది ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పుడు దాకా. ఒక్క నిమిషం వరంలో ఎప్పుడు ఏంటి అక్కడ ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడు కదా. సపోర్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఈ గేమ్ మీ ఇద్దరు బాయ్స్ మధ్య జరుగుతుంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఆడుతున్నారు. కొట్టలేదు కదా. ఒక్క నిమిషం. నాకేం అవసరం నేను కొట్టడానికి? కొట్టడానికి వచ్చిందా నేను బిగ్ బాస్ కి? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నువ్వు మాట్లాడు. తగిలింది అనుకుంటా. ఎందుకంటే ఇది నాకు పర్సనల్ గేమ్ కాదు. పర్సనల్ ఒకటి వచ్చింది దాన్ని మాట్లాడుతున్నా. ఆగు రేనా ఒకటే చెప్తాను మాట్లాడి మధ్యలో మాట్లాడను. బట్ స్పెసిఫై హూ డిడ్ వాట్. ఐఎమ్ సేయింగ్ ఇద్దరు చేశారు. నేనేమి చెప్పలేదు. వాడి గేమ్ తర్వాత మొహం మీద తగులుతుంది చూసుకో అన్నాడు. డన్. నువ్వు కూడా వాడు కూడా లాగాడు. వాడు కూడా నీకు తగిలింది. నీది కూడా వాడికి తగిలింది. నేనెవరు తప్పు కరెక్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ. నెక్స్ట్ రౌండ్ ప్లీజ్ చూసుకుని ఆడండి. నాకు తగిలింది నేను ప్లీజ్ నీకు తగిలింది నాకు తగిలింది కావాలని చేయలేదు చెప్తున్నా గౌతమ్. రూల్స్ పెట్టిన తర్వాత కూడా నువ్వు పడేసావు అని ఒప్పుకుంటున్నావు. దాని గురించి మాట్లాడుతున్నావు. చెప్పండి నీకు అక్కడ చెప్తే నేను ఆపేస్తా. ఆపేస్తా ప్రక్రియ. పడేయకూడదు రూల్స్ చెప్పలేదా? పెయింట్ ఇది తప్ప పడేయకూడదు మరి ఎక్కడ చెప్పినావు? పడేయకూడదు కదా ఫస్ట్ చెప్పేవా లేదా? ప్రేరణ బిఫోర్ ద ఫస్ట్ ఇప్పుడు నెట్టి ఇట్లా కాలు పట్టుకుని ఇట్లా ఈడ్చుకుంటూ అవసరం ఉందా? గేమ్ ఈజ్ పెయింట్ రా. నేను అడుగుతున్నా అది చెప్పిండ్రా మరి? నేను లాగినా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు ఏమంటావు చెప్పు. నేను మొత్తం తప్పు చేసిన అంతేనా? అట్లే చేసుకో. ఏం మాట్లాడుతున్నాం అనేసి. నేను ఇక్కడ ఈక్వల్ గా మీరు చేసుకుంటున్నారు చూసుకోండి అంటే. గేమ్ గురించి నేను కాదు. సరే గేమ్ గురించి ప్రేరణ గేమ్ గురించి ఏ డెసిషన్ తీసుకో. గేమ్ గురించి మాట్లాడదు. మనోడు కొట్టినవు నువ్వు అదంటున్నావు ఇదంటున్నావు అని అంటున్నావు కాబట్టి చెప్తున్నా. అతను నన్ను తోసిండు నేను కూడా అతను తోసిన. కావాలని ఎవరు చేయలేదు ఇక్కడ. కావాలని చేస్తావని ఎప్పుడైనా చెప్పానా? నీకేమైనా అన్నానా? తగ్గుతుందంట. ఇద్దరు చూసుకోండి. వాడికి కూడా తగులుతుంది నీది కూడా తగులుతుంది. ఈక్వల్ గా ఆడుతున్నారు. ప్లీజ్ చూసుకుని సేఫ్ గా ఆడండి అని నేను చెప్పాను అంతే. పెయింట్ నేను ఇలా వేసా ఇలా వేయలేదు. తెలియకుండా చేసినా తెలియచేసినా ఇక్కడ కూడా తగ్గుతుంది ఇక్కడ కూడా తగులుతుంది కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై పాయింట్. తోసింది లాగింది నేను పాయింట్ చేయలేదు. చూసుకోండి అంటున్నా. తెలియకుండా నీకు తగులుతుంది. వాడు కూడా చూసుకుని ఆడాలి అంతే. నిఖిల్ నాకని 4-5 inches హైట్ ఉన్నాడు. నేను ఇట్లా వెళ్ళినప్పుడు అతను వెనకకు జరిగిండో ముందుకు జరిగిండో తగిలింది అక్కడ. వెంటనే నేను సారీ అని కూడా చెప్పిన తగిలింది అని అన్నది. అది పాయింట్ చేస్తుంది కదా చెప్తున్నా. 100% చూసుకుంటారా? నాకేం అవసరం? తప్పు చేసావన్నానా? జస్ట్ సేఫ్టీ చూసుకోండి అంటున్నాను. 100% చూసుకుంటా నేను. అక్కడ నేనేం అన్నట్లు మన పాయింట్ రైజ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇద్దరికి తగిలింది ఒక్కరికే కాదు. నేను నా తల మీద వేసుకున్నా. వాటర్ ప్లీజ్. నేను నా మీద కూడా వేసుకున్నా. ఇంకో రౌండ్ ఉంది కదా అప్పుడు కడుక్కో.
కూర్చోకండి. ఇద్దరు మైక్ తీసి ప్లీజ్ కమెంట్ స్టాండ్. ఓకే, కలర్ స్ప్రెడ్ అవుతుంది, ఫోల్డ్ అయితే. డోంట్ టచ్, నేను చేస్తా. డోంట్ టచ్ ప్లీజ్, డోంట్ టచ్. తిరగండి, ఇలా తిరగండి. రెడ్ పెయింట్ అయినా చెప్పా కదా నువ్వు పెయింట్ మీద తొక్కుతున్నావు అని. బిగ్ బాస్ పడేశారు, దీనిలో ఏం లేదు, దానిలో ఉంది, అదేం చేద్దాం. వాట్ టు డూ, ఇట్స్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ రౌండ్ కి నువ్వే పూసుకున్నావు కదా? లేదు, తెలీదు ఎక్కడైందో. నేను ఓకే అంటే స్టార్ట్ చేస్తాను చెప్పు. యా, చెప్పు. మీరు ఓకే ఉంటే నేను లేదు. బిగ్ బాస్. మీ నిర్ణయం బిగ్ బాస్ చెప్పండి. ఎస్ బిగ్ బాస్, ప్లీజ్ స్టాండ్ గైస్. ఎక్కడ రండిరా. ఇది చూడలేపురా. ఎక్కడున్నారా? నీకు వెనక టీషర్ట్ కింద కాను. Turn around. Lift your hands. Yeah, drop your hands. ప్రేరణ వాళ్ళు ఇంత నవ్వుతావని Gautam, only you turn around. Okay. Turn. ప్రేరణ గౌతమ్. Lie under me.
బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ రౌండ్ లో విన్నర్ నిఖిల్. బిగ్ బాస్ కలర్ పంపించండి. బిగ్ బాస్ కలర్స్ పంపించండి బిగ్ బాస్. దిస్ వాజ్ ఈజీ ఓన్లీ. ఈజీ. దిస్ వాజ్ ఈజీ ఓన్లీ. నో ఐఎమ్ కన్సిడరింగ్ వీరిది సాలిడ్ వైట్ కూడా ఉంది. ఐఎమ్ కన్సిడరింగ్ అదంతా